ఆపరేషన్ సింధూర్ అద్భుతంగా విజయవంతమైంది. ఒక చుక్క నష్టం లేకుండా పాకిస్తాన్ గడ్డ మీద 9 ఉగ్రవాద శిబిరాలను పేల్చిపడేశారు. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని పైలోకానికి పార్సిల్ చేసేశారు. అర్ధరాత్రి అరగంటలోనే సర్వనాశనం చేసి భారత సైన్యం చేతులు కడిగేసుకుంది. సహజంగానే పాకిస్తాన్ ప్రభుత్వం దీని మీద రంకెలు వేస్తోంది. తలచుకుంటే భారత్కు తమ తడాకా చూపిస్తామని హెచ్చరికలు చేస్తోంది. అణుబాంబులు, భారీ ఆయుధాలు తమ దగ్గర చాలా ఉన్నాయి అంటూ రెచ్చిపోతుంది. ఇది చూసి కుహానా సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు గుండెలు బాధేసుకుంటున్నారు. పాకిస్తాన్కి కోపం వచ్చిందని కళ్ళు నీళ్లు పెట్టేసుకుంటున్నారు. భారత్ పాకిస్తాన్ సైనిక బలగాల వివరాలు ఒక్కసారి చూస్తే పరిస్థితి అర్థమైపోతుంది. భారతదేశంలో రక్షణ బడ్జెట్ ఏడాదికి 6.8 లక్షల కోట్ల రూపాయలు కాగా పాకిస్తాన్ బడ్జెట్ కేవలం 1,00,000 కోట్లు మాత్రమే. పైగా పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు ఏమాత్రం డబ్బులాడని పరిస్థితి. భారతదేశం దగ్గర 14.5 లక్షల సైనిక జవాన్లు ఉన్నారు. మరో 11.5 లక్షల మంది రిజర్వ్ బలగాలు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ దగ్గర తిప్పికొడితే మొత్తం 6.5 లక్షల మంది కనిపిస్తున్నారు. భారతదేశం దగ్గర 4,000కు పైగా యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి. భారీ సంఖ్యలో శత్రుఘ్నులు, క్షిపణులు అందుబాటులో ఉన్నాయి. పాకిస్తాన్కు కేవలం 2,500 యుద్ధ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. భారతదేశ సాయుధ శకటాలు 1.5 లక్షలు కాగా పాకిస్తాన్ శకటాలు కేవలం 17,500 మాత్రమే. ఇక రెగ్యులర్ తుపాకులు, బాంబులు, స్కడ్ల నుంచి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. భారతదేశం దగ్గర 500కు పైగా ఫైటర్ జెట్లు, 200 రవాణా విమానాలు ఉన్నాయి. మొత్తం యుద్ధ విమానాలు 2,000 పైనే. పాకిస్తాన్ దగ్గర అన్నీ కలిసి 1,300 లోపు ఉంటాయి. నౌకాదళంలోనూ అంతే. భారతదేశానికి 18 జలాంతర్గాములు, 13 విధ్వంసక నౌకలు ఉన్నాయి. మొత్తం 300 దాకా యుద్ధ నౌకలు భారత్కు ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 120 మాత్రమే కనిపిస్తున్నాయి. అణ్వాయుధాల విషయంలో మాత్రం భారతదేశంతో పాకిస్తాన్ పోటీ పడుతుంది. 2 దేశాల దగ్గర సమానమైన సంఖ్యలో అణ్వాయుధాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 2 దేశాలు అణుబాంబులు ప్రయోగించుకునే సాహసం చేయకపోవచ్చు. పైగా పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు, జవాన్లు ఎంతవరకు నిలబడతారు అనేది కూడా అనుమానమే. ఇప్పటికే సైన్యం నుంచి చాలా మంది జంప్ అయిపోయినట్లు తెలుస్తోంది. లెక్కలు ఇంత స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తోంది. భారత్ మీద యుద్ధం చేస్తామని, దాడులు చేస్తామని ప్రగల్భాలు పలుకుతోంది. ఉగ్రవాదుల ద్వారా దొంగచాటుగా భారత సమాజాన్ని నష్టపరచడం మాత్రమే పాకిస్తాన్కి తెలిసిన విద్య. అంతేకాని నేరుగా భారత్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేదు అనేది అంతే సుస్పష్టం.